ఉమ్, ఉమ్. రిక్వెస్ట్లేనా సార్, ఒప్పందాలు ఏమైనా జరిగినాయి అనుకోవాలా? ఒప్పందాలు ఇది చెప్పేవాళ్ళు కదా, ఎంఓయూ కుదిరింది వీళ్ళతో అని. ఇప్పటికి బ్రేకింగ్ బద్దలైపోయేది, భూమి బద్దలైపోయేది, అవును. జగన్ వల్ల కాంది ఇప్పుడు ఎగబడిపోయారు అన్నటువంటి. ఉమ్, ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్. జగన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇదే దావోస్కి పోకుండానే అంబానీ వచ్చాడు, అదానీ వచ్చాడు. ఒక్కసారి అనుకుంటాడు వెళ్ళింది అక్కడికి. అలాగే దాని పేరేంటది, జిందాల్ వచ్చాడు, బజంకా వచ్చాడు, హిందుస్థాన్ వచ్చింది. రాని పారిశ్రామికవేత్తలు ఎవరో లెక్క పెట్టాలి అప్పుడు. కానీ వచ్చారు వాళ్ళందరూ. పారిపోయారని రాశారుగా మొన్న. అదే అనేది చలికి తట్టుకోలేక వెళ్ళారన్నాడు జగన్ అని చెప్పి రాశారు. మనం మన నోటికొచ్చింది రాయొచ్చు. ఎస్ కరెక్ట్. వాళ్ళకి దావోస్ నచ్చల. ఎందుకు? భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాలు పార్టిసిపేట్ చేసినాయి అక్కడ దావోస్లో. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దక్షిణాది నుంచి తమిళనాడు, మనము తెలంగాణ, 3 అక్కడ. అట్నుంచి కేరళ ఇంకోటి. అదే సందర్భంలో మహారాష్ట్ర అక్కడ అటు పక్క నుంచి. అంటే ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఓన్లీ 6 రాష్ట్రాలు అక్కడ పెట్టినాయి, మిగతా రాష్ట్రాలు పట్టించుకోవాలి దావోస్ని. దావోస్ అనేటటువంటిది నేను చెప్పినట్టు ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ లాంటిది. అది దాన్ని అతి బిల్డప్ ఇవ్వకూడదు మనం. అంతే. అవును. వాళ్ళు ఒక్కసారి వెళ్ళాడు జగన్, సీన్ అర్థం అయ్యాక వదిలేశాడు. బట్ అదే పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వచ్చారు, అవును, ఎక్కడోళ్ళని అక్కడికి తీసుకెళ్లి సంతకాలు పెట్టుకోనక్కర్లా. ఇప్పుడు